స్టేట్ లెవెల్లో పొత్తులు వేరు, లోకల్ ఈక్వేషన్స్ వేరు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎవరితో ఎందుకు పొత్తులు పెట్టుకొని కలిసి నడుస్తారో చెప్పలేం. మంచిర్యాల జిల్లాలో ఇలాంటి పరిస్థితే ఉందట. అధికారం ఉంది కదా అని హస్తం పార్టీ నేతలు ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అయిందట. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన సిపిఐ నేతలు ఇప్పుడు కారు పార్టీతో కలిసి ఎలక్షన్ ఫైట్లోకి దిగారు. ఆలస్యంగా తేరుకున్న హస్తం పార్టీ డ్యామేజ్ కంట్రోల్ కోసం వ్యూహాలు రచిస్తోందట. రాష్ట్రమంతా ఒకటి, మంచిర్యాలలో మరొకటి. స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న సిపిఐ, మంచిర్యాలలో బీఆర్ఎస్ తో కలిసి సిపిఐ ఎలక్షన్ ఫైట్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన సిపిఐ. మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సిపిఐ పొత్తు కొనసాగుతూ ఉండగా మంచిర్యాల జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా బీఆర్ఎస్ తో జతకట్టారు సిపిఐ నేతలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పొత్తులో భాగంగా బీఆర్ఎస్ సిపిఐ సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. ఇక జిల్లాలోని మరో మున్సిపాలిటీ చెన్నూరులోనూ బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది సిపిఐ. పొత్తు మద్దతు వ్యవహారాన్ని ఇప్పటికే ఈ రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి కూడా. అయితే తమ పార్టీ ధర్మాన్ని వదిలి ఎందుకు కమ్యూనిస్టులు మంచిర్యాల జిల్లాలో కారుతో షికారు చేయాలని డెసిషన్ తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందట. హస్తం పార్టీ నేతల వ్యవహార శైలి, మాట తీరే అసలుకే ఎసరు పెట్టిందట. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై ఇటీవల కాంగ్రెస్ సిపిఐ రెండు పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. సిపిఐ 10 సీట్లతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కూడా కావాలని కోరింది. అయితే మీకు పట్టుమని 10 ఓట్లు కూడా లేవు, మీకు 10 సీట్లు వైస్ చైర్మన్ కావాలా? అవన్నీ కాదు, మేమిచ్చినవి తీసుకోండి అంటూ కాంగ్రెస్ నేతలు సమావేశంలో పరోక్షంగా మాట్లాడారట. అసలు సిపిఐ ఎక్కడుంది? ఎన్ని సీట్లిచ్చినా 1-2 కూడా గెలవడం కష్టమనే హస్తం నేతల సూటిపోటి మాటలతో హర్ట్ అయిన సిపిఐ నేతలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారట. విషయం తెలుసుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ పార్టీ నేతలపై సీరియస్ అయి సిపిఐకి 4 సీట్లిచ్చేందుకు సుముఖం వ్యక్తం చేస్తూ ఓ నాయకుడికి మధ్యవర్తిత్వం చేయమని చెప్పారట. అయితే సదరు నాయకుడు తన స్థాయి ఏంటి, వాళ్ల స్థాయి ఏంటి, తాను మాట్లాడను అని చెప్పడంతో కమ్యూనిస్టులు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ తోనే ప్రయాణం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ముందుకు సాగుతున్న సిపిఐని వ్యూహాత్మకంగా తమ వైపు తిప్పుకున్నారు బీఆర్ఎస్ నేతలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే చెన్నూరు మున్సిపాలిటీలో మాత్రం సిపిఐ పోటీలో లేకుండా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు మద్దతు తెలపనుంది. ఈ నేపథ్యంలోనే క్యాతన్పల్లి, చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు బీఆర్ఎస్ సిపిఐ చేతులు కలిపి ముందుకెళ్తున్నాయి. ఇదంతా గమనిస్తున్న జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి సిపిఐని బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా కట్టడి చేయడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఈ పొత్తుల వ్యవహారం చెన్నూరు మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంచిర్యాల జిల్లాలో ప్రతిపక్షం దూకుడు మీదుంటే అధికార పక్షం ఆత్మరక్షణ ధోరణితో ముందుకు సాగుతోందట. వార్ వన్ సైడ్ అన్నట్లుగా గెలవాల్సిన చోట హస్తం పార్టీ నేతల నోటి దురుసుతనం బీఆర్ఎస్ కు మేలు చేస్తోందట. సీట్లు అడిగితే తమను తక్కువ చేసి మాట్లాడారు అని హర్ట్ అయిన సిపిఐ నేతలు కారు పార్టీతో కలిసి కాంగ్రెస్ ను ఢీ కొడుతున్నారు. క్యాతన్పల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో మిత్రధర్మం వీడి బయటకొచ్చిన కమ్యూనిస్టులు అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న బీఆర్ఎస్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.